హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఏదైనా చేశాను మంచి పని అని అంటే ఇదేనేమోనండి. అంటే వంటల్లో. ఎందుకంటే నాకు వంటలు పెద్దగా రావు, కానీ ఈ ఆవకాయలు ఇవన్నీ అస్సలు రావు. ఇదే ఫస్ట్ టైం నా 40 years లైఫ్లో చేయటము ఫస్ట్ టైం అండి. ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, యూట్యూబ్లో చాలామంది పెట్టినటువంటి వీడియోలు చూశాను. వారు చెప్పిన పద్ధతిలో ఉప్పు ఆవకాయ పెట్టాను. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అయితే ఈ మామిడికాయ తీపి ఆవకాయ అనేది మాత్రము మా పెద్దమ్మ ఫోన్లో చెప్తూ ఉంటే చేసినటువంటి పద్ధతి. నా చిన్ననాటి రోజుల్లో మా పెద్దమ్మ గారు వాళ్ళ అత్తగారు కలిపి చేసినటువంటి విధానాన్ని కొంత ప్రాసెస్ వరకు మాత్రమే నాకు తెలుసు, చూశాను. అది గుర్తొచ్చి మరలా మా పెద్దమ్మ గారికి ఫోన్ చేసి, ఈ దీపావకాయ మీరు పెడతారు కదా, చాలా బాగుంటుంది, ఎలా పెడతారో పెద్దమ్మ కొంచెం చెప్పండి, నేను పెడతాను, ట్రై చేస్తాను అని చెప్తే ఆవిడ చెప్పినటువంటి పద్ధతిలో నేను చేశాను. చాలా వీడియోల వరకు కూడా చూసినప్పటివి ఎలా ఉన్నాయంటే, అన్నింటితో పాటు బెల్లం కూడా వేసేసి కలిపేసి స్టాక్ చేస్తున్నారు కదా. ఇది అలా చేయలేదండి. ఇది పాతకాలపు పద్ధతిలో చేసినటువంటి తీపి ఆవకాయ. ఫస్ట్ నేను బంగినపల్లి మామిడికాయలు కొంచెం పెద్ద సైజే ఒక 10 కాయలు తీసుకున్నాను. ఈ 10 కాయల్ని చక్కగా కడిగేసి పీల్ తీసేసి వాటర్ లేకుండా తడి లేకుండా వాటిని ఆరబెట్టాను. అయితే ఆరబెట్టాను, ఒక 1 day ఆరబెట్టాను. ఆ తడి అంతా పోయింది. దాంట్లో ఉప్పు నెక్స్ట్ పసుపు వేసి ఒక 3 days ఊరబెట్టాను అనమాట. ఊరిన తర్వాత ఊట అంతటిని వంపేసి ఆ ముక్కల్ని నేను ఎండలో 2 days అనేది ఆరబెట్టడం జరిగింది. యాక్చువల్గా అంత సమయం అవసరం లేదన్నారు, కానీ ఎందుకైనా మంచిది, కొత్త పూజారిని కదా, పోతుందేమోనని ఆరబెట్టాను అన్నమాట ఎండలో. ఆరిన తర్వాత ఈ ముక్కల్ని తీసుకొని 2 kg బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం పాకం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. బెల్లం పాకం అనేది నాకు తెలియదు కాబట్టి అడిగితే మా పెద్దమ్మ గారు చెప్పింది అరిసెల పాకం తీయాలి అని అన్నారు. అరిసెల పాకం అంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం తీసిన పాకం అందులో వేస్తూ చెక్ చేస్తూ ఉంటే ముద్దలాగా కట్టాలి, ముద్దను మన చేతిలో పట్టుకోగలగాలి అని అన్నారనమాట. అలాగూ తీసినటువంటి ఈ బెల్లం ఆవకాయ పద్ధతి. అలా పాకం తీసి చేసినటువంటి పాకంలో ఈ యొక్క కొంచెం చల్లగా అయిన తర్వాత ముక్కల్ని వేసేసాను. తర్వాత కొంచెం ఆయిల్, వీటికి ఆయిల్ సాల్ట్ ఎక్కువగా పట్టదు కదా, ఆయిల్ తీసుకున్నాను సరిపడా. ఆయిల్ తీసుకొని ఇంచుమించు ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. ఈ ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడి చేసిన తర్వాత దాంట్లో అది చల్లగా కొంచెం ఎండుమిర్చి, మెంతులు, జీరా, వెల్లుల్లి, వీటిని అవి కొంచెం బాయిల్ అయ్యేలాగా, అంటే కరివేపాకు కూడా బాయిల్ అయ్యేలాగా ఆ వేడి హీట్నెస్ అనేది ఉండేలాగా చూసుకొని అందులో వేసి కలిపి అలాగా పక్కన పెట్టానండి. దాంట్లో అది చల్లగైన తర్వాత ఆవపిండి కూడా ఒక 1/4 kg ఆవపిండి తీసుకున్నాను. ఎందుకంటే మరీ పలచపడిపోతుందేమోనని, అందుకోసం మాత్రం ఆవపిండి వేసాం. ఈ ఆవపిండి మిర్చి పౌడరు, మసాలా మిర్చి కాదు, నార్మల్ మిర్చి పౌడర్ వేశాను. ఒక 1/4 kg కంటే తక్కువ వేసాను, ఎందుకంటే ఎండుమిర్చి ఎక్కువగా వేసాను నేను. ఎండుమిర్చి, ఈ తీపి ఆవకాయలో ఎండుమిర్చి తింటే చాలా బాగుంటాయి కదా, చాలా ఇష్టంగా ఉంటాయి. అందుకని ఎండుమిర్చి చాలా ఎక్కువగా వేసాను. కారం కూడా ఘాటుగా ఉంది కాబట్టి ఒక 1/4 kg వరకు వేసాను అనమాట. మొత్తానికి ఇవన్నీ కలిపేసి ఆ ఆయిల్ని ఇందులో తిరగమొచ్చేసాను అనమాట. అంటే తిరిగి ఇందులో కలిపేసాను. ఇప్పుడు ఆవకాయ ఇది 2వ రోజు నిన్న చేశాను. ఇది యాక్చువల్గా ఇందులో ఊట దిగితేనే మీకు పాకం అనేది కొంచెం పలచపడుతుంది. మా పెద్దమ్మ గారు చెప్పింది ఏంటంటే, నీవు ఫస్ట్ టైం చేస్తున్నావు కాబట్టి ఇంకా పాకం నీరులాగా అయిపోయింది అని అంటే ఊట దిగిన తర్వాత స్టవ్ మీద పెట్టి చిన్నగా బాయిల్ చేస్తే అది అవుతుందని అన్నారు. బాయిల్ చేస్తే ముక్క చెడిపోతుందేమో, అంటే మెత్తబడిపోతుందేమో. నేను అలా చేయను, నాకు సరిపోయింది, ప్రస్తుతానికైతే సరిపోయింది. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా తేడా ఉంటే చూద్దాం. ఏదేమైనప్పటికీ కూడా పల్చగా ఉంటే మాత్రము, మరి ఈ పల్చగా ఉంటే మాత్రము ఆవపిండి వేసుకోమన్నారు కదా, అందుకే నేను ఆవపిండి అయితే వేశాను. ఈ యొక్క సిరప్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో, ముక్కకి బాగా పడతా ఉంది.
ఈ జిగుర్నెస్ ఉందని అంటే ఊట వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటుంది. ఒకసారి మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి. ముక్కలు ఎండిన తర్వాత కలుపుకుంటే ఇది పాతకాల పద్ధతి. ఇది ఎన్ని ఇయర్స్ అయినా స్టాక్ ఉంటుంది, తడి తగలకుండా. చక్కగా ఒక 3 days తర్వాత దీన్ని ప్రిజర్వేట్ చేసేయచ్చు. ఒక కంటైనర్లో తీసుకొని దీన్ని స్టాక్ పెట్టుకోవచ్చు. ఈ పద్ధతిలో ఒకసారి తెలియనట్లయితే ట్రై చేయండి. నేను చేశాను కదా, నాకు వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ కావాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్.